చెరువుల వద్ద హైడ్రా గస్తీ, రాత్రిపూట నిఘా కోసం ప్రత్యేక సిబ్బంది, కబ్జాలను అడ్డుకునేందుకు చర్యలంట. సో హైడ్రా చెరువులను కాపాడడానికి ప్రత్యేక చర్యలు చేపట్టిందంట. చెరువులు కబ్జా చేస్తున్న వారిపై హైడ్రా నిఘా పెట్టింది. అధికారులు అర్ధరాత్రి వేళల్లో సిబ్బందిని నియమించి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి తుర్క ఎంజాల్ పరిధిలోని మాసబ్ చెరువుతో పాటు పెద్ద అంబర్పేట్లోని పెద్ద చెరువును హైడ్రా సిబ్బంది పరిశీలించారంట. సెలవు రోజు కావడంతో రాత్రి పూట మట్టి పోసి కబ్జాకు యత్నిస్తున్నారన్న సమాచారంతో గస్తీ కాస్తున్నారంట. సో ఏమవుతుందంటే, సో ఇక హైడ్రా ఏం చేస్తుందంటే, ఇక వాళ్ళు పాపం ఒక సెక్యూరిటీ డ్యూటీ చేయవలసి వస్తుంది. ఏమవుతుందంటే, ఇక చెరువులు నైట్ పూట, డేలో అయితే హైడ్రా నిఘా ఉంటుందని చెప్పి నైట్ పూట కబ్జా చేస్తున్నారంట. సో ఇక హైడ్రా ఏం చేస్తుంది, ప్రత్యేకంగా సిబ్బందిని పెట్టి సో గస్తీ కాస్తురంట. మరి ఇదే పాట నిజమైతే మరి మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మల్కాజ్గిరి సర్కిల్లో బండ చెరువు, ఆనంద్బాగ్లో ఉన్న బండ చెరువు, అదేవిధంగా రామకృష్ణపురం ముక్కడి చెరువు కూడా, సో ఆ చెరువు మొత్తము ఆక్రమణకి గురి అవుతుంది. మరి హైడ్రా అధికారులు ఇక్కడ ఎందుకు మీ సిబ్బందిని పెడతలేరు? కావాలంటే ఒకసారి వచ్చి చూడండి. సో ఒకప్పుడు చెరువులు ఎంత, రెండు చెరువులు ఎంత విశాలంగా ఉండే, ఇప్పుడు దాన్ని కుదించి సో ఏమవుతుంది, సో దాంట్లో ఫ్రెష్ నీళ్ళుండే, ఇప్పుడు అన్నీ మురికి నీళ్ళు కలిసి అవి మురికి కుంటగా ఎందుకు మారినాయి, దాన్ని ఎవరు కబ్జా చేయడానికి చూస్తున్నారో హైడ్రా ఒకసారి దానిపైన నిఘా పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మల్కాజ్గిరి వాసులు కోరుతున్నారు.